వారికి ఇక్కడ ఇప్పుడు మనము ఫంక్షన్స్ అయినప్పుడు ఏం చేస్తాం తెలుసా అండి? భోజనాలు వడ్డిస్తారు కొంతమంది ఫంక్షన్స్ అయినప్పుడు. చూసారా మీరు ఎలాంటి వారు ఉంటారు? వాళ్ళ ఫేసులు చూడండి మీరు. వాళ్ళ ఫేసులు ఎప్పుడైనా చూసారా మీరు? ముక్కలు వేసేటప్పుడు వాళ్ళ ఫేసులు చూడండి మీరు. వీడు ఆత్మతో నింపబడ్డా, వీనికి జ్ఞానం ఉందా, వీనికి మంచి పేరు ఉందా అని చూస్తాం మనము. చూస్తామా? ఎలాంటి వాడు వేస్తున్నాడు భోజనం మనకు? పోనీ అన్యుల దగ్గర అంటే ఏదో అనుకోవచ్చు, క్రైస్తవుల దగ్గర ఎలాంటి వారు వేస్తున్నారు? కొంతమంది ఉంటారు ఈ భోజనాలు వేసేవాళ్ళు, కరెక్ట్ మూమెంట్లో వాళ్ళు ఎక్కడ రారండి ఈ ప్రార్థనకు, ఇక్కడ ఎక్కడ రారు. కరెక్ట్ భోజనాల దగ్గర వాళ్ళు కరెక్ట్గా స్పూన్ పట్టుకొని రెడీగా ఉంటారు అందరికీ వడ్డించడానికి. లాస్ట్లో తింటారు, ఎందుకంటే బాగా దొరుకుతుందని. అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. చూసారా? కొన్నిసార్లు దొరకదు వాళ్ళకి, అంత అయిపోతుంది. అందుచేత కేవలం భోజనాలు వేయడానికి, ఆ మందిరంలో ఇవ్వడానికి ఇలాంటి లక్షణాలు కావాలంట. ఎలాంటి లక్షణాలు? వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ జ్ఞానంతోనూ మంచి పేరు సంపాదించుకున్న వారికి ఏం చేస్తారంట? పెద్దలుగా లేక భోజనాలు ఏర్పాటు చేయడానికి అర్హులు. ఎందులో? మందిరములో. మై గాడ్. అయితే చేతులేసి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి బాబు అంటే ఎవరు చేయాలి ప్రార్థన? ఎలాంటి వారు ప్రార్థన చేయాలి? ఇలాంటి వారు వెళ్ళి వారికి ప్రార్థన చేస్తే దేవుడు వారికి స్వస్థత ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమిస్తాడు? స్వస్థత, తాకిడి వాళ్ళలో నుండి వెళ్తాయంట. అంటే వాళ్ళలో ఏముండాలి? ఆల్రెడీ ఈ 9 వరాలు నింపబడి ఉండాలి. వీళ్ళు ఈ 9 వరాలు నింపబడి ఉన్నవాడే మనకి ఇవ్వగలుగుతాడు, లేనివాడు ఇవ్వలేడండి. నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఎలాంటి వారు ఇవ్వాలంటే ఈ వరాలు కలిగిన వారై ఉండాలి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళలో నుండి ఏం పోతుందంట? ఆ స్వస్థత లేక ఆ ప్రవచనము, ఆ వరం అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట అండి. ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆమేన్ చెప్పండి. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి చెప్పండి? మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చేతులు వేసాను అనుకోండి, సంథింగ్ పవర్ వెళ్తుందండి ఇక్కడ నుంచి. నేనేం చేస్తున్నానంటే, నాకు ఏదో బాగలేదని చెప్పాడు ఆయన. నేను ఈయన మీద చేతులు వేసినప్పుడు అండి, ఎప్పుడైతే ఈ చెయ్యి ఉంటుంది చూడండి, ఈ చెయ్యి ఈయనకు తగలగానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో పాస్ అవుతుంది, ఏదో జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో వెళ్తుంది. నేను ముట్టగానే ఈయనలో సంథింగ్ ఏదో జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికైనా చెయ్యి మీరు కలిపినా, చెయ్యి కలిపిన ఊరికే కాదండి, అది చెయ్యి కలిపిన కూడా. అందుకే ఏం చేస్తారంటే కొన్నిసార్లు డాక్టర్లు ఏం చేస్తారంటే కొన్ని దగ్గర ఎవరికి రానియరు తెలుసా మీకు? కొన్ని చోట రానియరు ఎవరికి. పిల్లలు పుట్టినప్పుడు లేక కొన్ని కేసెస్లో వాళ్ళ మాస్క్ పెట్టుకోమంటారు. కరెక్టా? ఎందుకు? ఏదో ఒకటి అవుతుంది, సంథింగ్ ఇక్కడ ఉన్న ఏదో ఒకటి అందులో వెళ్తుంది కాబట్టి డోంట్ కమ్ అంటారు. అందుచేత ఏం చేయాలంటే, ఈ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఇలా ముట్టినప్పుడు ఏమవుతుందంటే సంథింగ్ ఏదో ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అయి వెళ్తుంది. కాబట్టి మనం ఎవరినైనా ముట్టినప్పుడు యూ హ్యావ్ టు థింక్. ఎందుకంటే ఏదో ముట్టినప్పుడు ఏదవుతుందంటే మీలో నుండి ఏదో పోతుంది. ఒకవేళ ఇలా కూడా జరుగుతుందండి. డేంజర్ థింగ్ ఏంటంటే వాళ్ళలో కూడా మీ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుండి కూడా మీ దగ్గరకు వస్తుంది. ఏంటది?
ఒకవేళ మీరు తక్కువ పవర్ ఉండి వాళ్ళది ఎక్కువ పవర్ ఉంటే ఆ పవర్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి రివర్స్ మనకొచ్చి మనకు తగులుతుంది. లేయింగ్ హ్యాండ్స్ ఇస్ నాట్ ఈజీ థింగ్. లేయింగ్ హ్యాండ్స్ ఇస్ వెరీ డేంజర్. అది చాలా మంచిది, కానీ మీరు ఒకవేళ సరిగ్గా లేకుంటే డోంట్ డూ దాట్. అది చేయకుండా మంచిది. సో ఫస్ట్ చేసినప్పుడు నేను చెప్తాను, అది కూడా ఎందుకు చేయకూడదు కూడా చెప్తాను. ఫస్ట్ మనం చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు మీరేం చేయాలంటే చేతులేసి ప్రార్థన చేస్తే నా పవర్ వాళ్ళలో వెళ్తుందా? ఏం పవర్ అండి? నా పవర్ వాళ్ళలో వెళ్తుందా లేదా అనేది ఒక్కసారి మీరు చెయ్యేసి పరీక్షించేసుకొని మీరు ప్రార్థన చేస్తే వాళ్ళలో స్వస్థత శక్తి వస్తుంది. ఒకవేళ మీరు వీక్గా ఉన్నారనుకోండి, అక్కడున్న దయ్యము ఏమవుతుంది చెప్పండి? అది రివర్స్ అయ్యి మీ దగ్గర కూడా వచ్చేస్తుంది. ఒకసారి నేను కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాను. లాంగ్ బ్యాక్ కుష్ఠరోగులు అందరూ ఏమనేవారు తెలుసా అండి? నన్ను పట్టుకునేవారు, ముద్దిచ్చేవారు, వీళ్ళు చేస్తే వాళ్ళందరూ అనేవారు, కుష్ఠరోగుల్లో 5 రకాల కుష్ఠరోగులు ఉంటాయండి. ఎంతమంది ఉంటారంటే 5 టైప్ ఆఫ్ కుష్ఠరోగులు ఉంటారు. చాలా మాకు తెలియదు ఇది. 5 రకాల మంది ఉంటారు. అందులో ఎవరి ముఖం అయితే సింహం లాగుంటుందో, సింహం లాగుంటుందో వాళ్ళు వెరీ డేంజర్. అది లాస్ట్. వారికి ఇవన్నీ ఉండవు, పుండ్లు అలాంటివి ఉండవు, కానీ వారి ముఖం సింహం వల్లే ఉంటుంది. సో వీరు చాలా డేంజర్ వాళ్ళు అనమాట. సో ఇలాంటి వీరు ఏం చేసేవారంటే, నేను ఆ కాలనీలో వెళ్ళినప్పుడు అందరు కుష్ఠరోగులే, అన్ని ఇల్లులు కుష్ఠరోగువే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి వారితో ముట్టినప్పుడు వాళ్ళు అనేవారు, సార్ మమ్మల్ని ముట్టకండి అనేవారు. వాళ్ళు నా దగ్గర మీకన్నా ఎక్కువ పవర్ ఉందని చెప్పిన. నేను ఎలా చెప్పేమని తెలుసా? నా దగ్గర మీకన్నా ఎక్కువ పవర్ ఉంది, నేను ముడతాను, మీకు బాగవుతుంది, ఏమి కాదు అనేసి వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మీకు తెలుసా అండి, కొత్త ఏళ్ళు పుట్టుకొచ్చాయి వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పండి. ఫింగర్స్ కొత్తవి వచ్చాయండి వాళ్ళకి. నేను చెప్తున్నాను, చాలామంది కుష్ఠరోగులకు అలా కాదు, కానీ జరిగింది. దేవుని బిడ్డారా, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ గాడ్ చెప్పండి. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందుచేత మీరు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, చాలా భయముతో, చాలా వణుకుతో మీరు వాళ్ళ మీద మనము ప్రార్థనతో వారి మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న వరం ఏమవుతుందంటే వాళ్ళలోకి వెళ్తుంది. లేదు అంటే వాళ్ళలో ఉన్నది చెప్పండి, వాళ్ళలో ఉన్నది మనలోకి వస్తుంది. బీ కేర్ఫుల్. సో వరాలు ఏదైనా మనం ఎవరికైనా ఇవ్వాలంటే, వరాలు అందరు చెప్పండి, వరాలు ఇవ్వాలంటే మనం ఏం చేసి ప్రార్థన చేయాలి? వాళ్ళకి చేతులు వేసి ప్రార్థన చేస్తే మనలో నుండి వాళ్ళకి వరాలనేది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? ఎవరైతే సంఘంలో పెద్దలు ఉంటారో వీళ్ళేం చేయాలి? వారి మీద చేతులేసి వారికి ప్రార్థన చేస్తే వారి మీదకి ఏమొస్తుంది? వరములు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ గాడ్. రెండవది యాక్ట్స్ చాప్టర్ 19:6 చదువుదాం. ఇది చాలా ఈజీ థింగ్. ఎవరి మీదైనా మీరు చేతులేసి ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. ఇది చాలా ఈజీ. ఓకే, లెట్స్ గో. పౌలు వారి మీద చేతులుంచగా, ఎవరి మీద? అక్కడ ఉన్న కొంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. వారి మీదకి ఏమొచ్చిందంటండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఒక నిమిషం ఆగండి. 2 వచ్చాయంటండి ఇక్కడ.
మూడు. ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది భాషలు, మూడవది ప్రవచించుట. ఎవరి మీదైనా మీరు చేతులేసి ప్రార్థన చేశారనుకోండి, ఎవరికైనా ఆత్మ లేదని చెప్పారనుకోండి, ఏమండి ప్లీజ్ నాకు ఆత్మ లేదు, నా గురించి ప్రార్థన చేయండి అంటే, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే అంటండి వాళ్ళ మీదికి 2 వస్తాయంటండి. ఒకటేమో పరిశుద్ధాత్మ వస్తుందంట, రెండవది భాషలతో మాట్లాడతారంట, మూడవది ప్రవచనాలు కూడా చెప్తారంట. సో నా మీరు చాలా చాలా ఇంట్రెస్ట్గా వినవలసింది ఏంటంటే, మీరు ఎవరెవరికి ఆత్మ లేదో అనేది చూడాలి. ఓకే, ఆత్మ లేదు. ఇప్పుడు మీరు అంటారు, సార్ మాకు ఆల్రెడీ ఆత్మ ఉంది బాప్తిజం తీసుకోగానే అంటే, అలా కుదరదండి. ఎందుకంటే బాప్తిజం వేరు, ఆత్మ వేరు. బాప్తిజము అంటే ముంచబడము, పరిశుద్ధాత్మ అంటే వేరు. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిసము, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ ఉంది, ఆత్మ కార్యాలు ఉన్నాయి. ఆ తర్వాత బాప్తిసాలు వేరు. సో ఎవరైనా వచ్చి మీకు ఏమండి ప్లీజ్ ప్లీజ్ కెన్ యూ ప్రే ఫర్ మీ హోలీ స్పిరిట్ అంటే మీరేం చేయాలి చెప్పండి? కొంతమంది ఇలా చేస్తారు భయపడి, మీరు దూరంగా ఉండండి, అక్కడ ఉండండి, నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను, మీ మీద ఆత్మ వస్తుందంటే అలా రాదండి. మేబీ కొంతమందికి రావచ్చు, అలా కూడా రావచ్చు. కానీ బైబిల్లో ఏముందంటే, ఈయన చేతులేసి ప్రార్థన చేస్తే వారి పైకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిందంట. ప్రైజ్ గాడ్. ఏమొచ్చిందంట అండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. ఓ మై గాడ్. రెండోది, దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా అండి? ఎవరైతే ఆయన కొరకు సిద్ధంగా ఉండి ప్రజలు ఆత్మతో ఎక్కడైతే నింపబడతారో వారి మీద ఆత్మను కుమ్మరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో మీరేం చేయాలంటే, ఎవరైనా ఆత్మ లేదు అని చూస్తే వారి మీద చేతులేసి ప్రార్థన చేయడం మీ పని. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపమైంది. దేవుడు ఆయన ఆత్మ కొరకు ఎంతమంది అయితే లేరో, ఆత్మతో నింపబడలేరో, వారికి ఎన్ని డౌట్స్ ఉన్నాయో అది క్లియర్ చేసి వారు ఆత్మతో నింపబడేలాగా చేయండి. వెళ్ళండి, ప్రాంతానికి వెళ్ళండి. ఎవరికైతే ఆత్మ లేదో వారి మీద చేతులేసి ప్రార్థన చేయండి.